హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నారాయణ ద్వారా ప్రతాప్ నిజ స్వరూపం తెలుసుకొని ప్రతాప్ చెంప పగలగొట్టిన మహాలక్ష్మి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కన్నా ఒంటరిగా కూర్చొని తన కన్న తల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నా కన్న తల్లి ద్వారా ఈ ఇంటికి చెడ్డ పేరు వచ్చింది, కానీ నా మీద ప్రేమ లేకుండా నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయింది. అన్నయ్యలందరూ నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. అసలు మా అమ్మ ఎందుకిలా చేసింది? అసలు మా అమ్మ నన్ను వదిలి వెళ్ళవలసిన అవసరం తనకేముంది? ఎక్కడ ఉందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలియడం లేదేంటి అని చెప్పి ఇక కన్నా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే అటుగా వెళ్తున్న మహాలక్ష్మి కన్నాను చూస్తుంది. ఇదేంటి, వీడు ఒంటరిగా కూర్చొని వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తున్నట్టున్నాడు. వీడు ఇలా ఆలోచిస్తే ఇక వాళ్ళమ్మని ఎప్పటికీ మర్చిపోలేడు అని చెప్పి వెంటనే మహాలక్ష్మి కన్నా దగ్గరికి వచ్చి, ఒరే ఏంట్రా ఇంత రాత్రి అవుతున్నా నిద్రపోకుండా ఒంటరిగా కూర్చున్నావు, ఏం చేస్తున్నావురా ఇక్కడ అని మహాలక్ష్మి అనగానే అప్పుడు కన్నా కన్నీళ్లు పెట్టుకుంటూ, వదిన, మా అమ్మ పదే పదే గుర్తుకు వస్తుంది. నేను చిన్నపిల్లాల్లా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను వదిలి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. అసలు మా అమ్మ ఎక్కడ ఉందో మా అమ్మ గురించి వెతకాలనిపిస్తుంది. మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. ఒక్కసారి మా అమ్మని చూడాలనిపిస్తుంది అని చెప్పి కన్నా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మి, ఒరే కన్నా, ఏంట్రా నువ్విలా బాధపడుతూ ఉంటే? మీ అన్నయ్య చక్రి పెద్ది అందరూ కూడా ఏం కావాలిరా? చూడు, మీ అన్నయ్యకి మాట ఇచ్చావు నువ్వు బాధపడనని, కానీ ఇలా బాధపడుతూ ఉంటే వాళ్ళు చూసి తట్టుకోలేరు. అమ్మలాంటి అన్నయ్యలున్నారు, ఇంకా నీకు ఏం కావాలరా అని చెప్పి ఇక మహాలక్ష్మి కన్నాని ఓదారుస్తుంది. పదరా వెళ్ళి నిద్రపోదు అని చెప్పి కన్నాని తీసుకొచ్చి ఇక నిద్రపుచ్చుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి మాత్రం ఎలాగైనా కన్నా తల్లి గురించి తెలుసుకోవాలి. అసలు కన్నాని వదిలేసి ఎందుకు వెళ్ళిందో నారాయణకి తెలిసే ఉంటుంది. ఎలాగైనా ఆయన ద్వారా నిజం తెలుసుకొని కన్నాని వాళ్ళమ్మని కలపాలి అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటూ వెంటనే నారాయణ దగ్గరికి వెళ్తుంది. ఇక పెద్దాయన మిమ్మల్నే లేండి అంటూ ఉంటే అప్పుడు నారాయణ, ఏంటమ్మా ఇంత అర్ధరాత్రి వేళ పడుకోకుండా నన్ను నిద్రపోకుండా వచ్చి లెమ్మంటున్నా? ఏంటమ్మా, నాతో ఏమైనా మాట్లాడాలా అని నారాయణ అనగానే అప్పుడు మహాలక్ష్మి, అవునండి, మీతో కాస్త మాట్లాడాలి అనగానే అప్పుడు నారాయణ, చెప్పమ్మా, నాతో మాట్లాడవలసిన అంత ముఖ్యమైన విషయం ఏంటమ్మా, చెప్పు అనేసరికి అప్పుడు మహాలక్ష్మి వెంటనే తన చేయి చాసి, చూడు, నాతో అన్ని నిజాలే చెప్తాను, అబద్ధం చెప్పనని ప్రామిస్ చెయ్యి అనగానే అప్పుడు నారాయణ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఈ నారాయణ ఎప్పుడు అబద్ధం చెప్పడు, అబద్ధం అనే మాట నారాయణకి అస్సలు పడదు, అన్నీ నిజాలే చెప్తాను అని చెప్పి వెంటనే నారాయణ మహాలక్ష్మికి మాట ఇస్తాడు. ఇక అది చూసిన మహాలక్ష్మి, చూడండి, ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవ్వరు అడగడి ప్రశ్న నేను అడుగుతున్నాను. నిజం చెప్పండి, అసలు కన్నా తల్లి ఎవరు? ఎందుకు ఇక్కడికి వచ్చింది? కన్నాని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు నిజం తెలియాలి, చెప్పండి అని మహాలక్ష్మి అనగానే అప్పుడు నారాయణ, అవన్నీ ఎందుకమ్మా, చూడు, ఇప్పుడు కన్నా వాళ్ళమ్మని మర్చిపోయి చాలా సంతోషంగా ఉన్నాడు. ఇవన్నీ ఇప్పుడు తెలుసుకొని మళ్ళీ వాణ్ణి బాధ పెట్టడం తప్ప ఏమీ లేదు, వదిలేయి తల్లి అనగానే అప్పుడు మహాలక్ష్మి, లేదు నారాయణ, నేను నిజం తెలుసుకోవాలి. అసలు ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది, కన్నాని ఎందుకు వదిలేసిందో చెప్పు, కన్నా ఎంత బాధపడుతున్నాడో తెలుసా అనగానే అప్పుడు నారాయణ, చూడు, ఒకరోజు నేను అలా రోడ్డుపై వెళ్తూ ఉన్నాను. బాగా వర్షం వస్తుంది. ఇక అలా సైకిల్ మీద వస్తూ ఉండగా ఒక చెట్టు కింద తల్లి బిడ్డలు ఇద్దరూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. అది చూసిన నేను వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇక ఆవిడతో, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇక్కడ చంటి పిల్లాడితో ఇలా కూర్చున్నావు? మీ ఇంటికి వెళ్ళొచ్చు కదా, పాపం వర్షంలో పిల్లాడు తడుస్తున్నాడు, జ్వరం వస్తుంది, వెళ్ళమ్మా అని అన్నాను. అప్పుడు ఆవిడ, లేదు బాబు, నాకు ఎవరూ లేరు, ఒక అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఆ ఫలితమే ఈ నా కొడుకు, కానీ వాడు మాత్రం పెద్ద డబ్బున్నవాడు, నన్ను మోసం చేసి
ఇక ఏమీ తెలియకుండా నన్ను చంపాలని ప్రయత్నించాడు. వాడి నుండి తప్పించుకొని నేనిక్కడికి వచ్చేశాను అని కన్నా తల్లి చెప్పింది. ఇక దాంతో అది చూడలేక కన్నాని వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకొచ్చాను. ఇక మా ఇంట్లోనే ఆమె మమ్మల్నందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది. ఇక 4 రోజులు నా ఇంట్లో తలదాచుకుంటుందని తీసుకొచ్చాను. ఇక తను కూడా మా ఇంట్లో వాళ్ళందరితో చాలా బాగా కలిసిపోయింది. కానీ ఊళ్ళో వాళ్ళందరూ నలుగురు నానా రకాలుగా మాట్లాడుకున్నారు. తన భార్యని చంపేశాడు, ఇప్పుడు ఉంచుకున్న దానితో సంతోషంగా ఉంటున్నాడని చాలా మాటలు అన్నారు. ఆ అవమానం తట్టుకోలేకపోయింది. ఎంతో బాధపడింది. ఎన్నో అవమానాలు పడింది. ఇక తన మొహం మీదే అందరూ అవమానిస్తున్నా చూస్తూ భరించింది. కానీ ఇక ఆ మాటలు, ఆ అవమానం భరించలేక తన కొడుకు కన్నా ఇక ఇక్కడ ఉంటే చాలా సంతోషంగా ఉంటాడని తెలుసుకుంది. ఇక తనని ఇక్కడే వదిలేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇక ఆవిడని ఎక్కడెక్కడో వెతికాను, కానీ ఆవిడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక ఆ రోజు నుండి నేను కన్నాని కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ ఇంతలోనే వాళ్ళ అమ్మ ఫోటో బయటపడడంతో కన్నా చాలా బాధపడ్డాడు. అది చూసి మేమందరం తట్టుకోలేకపోయాం. కానీ కన్నా వాళ్ళ అమ్మని ఎవరో పెద్దాయనే మోసం చేశాడు. ఆ మోసాన్ని తను చెప్పుకోలేకపోయింది. కానీ ఆ పెద్దాయన మోసం చేసి తనని చంపాలని చూశాడంట. అక్కడి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చేసింది అని చెప్పి ఇక నారాయణ కన్నా తల్లి గురించి అసలు నిజం మహాలక్ష్మితో చెప్తాడు. ఇక అది విన్న మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే నేను కన్నా వాళ్ళ అమ్మని ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను, కన్నాని వాళ్ళమ్మని ఒక్కటి చేస్తాను, తనని ఎవరు మోసం చేశారో తెలుసుకుంటాను, వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఇక మహాలక్ష్మి వెంటనే గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎవరి డ్యూటీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి మాత్రం ఆ పెట్టెలో ఉన్న కన్నా తల్లి ఫోటోని తీసి ఇక చూస్తూ వెంటనే ఈ ఫోటోని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో చూపిస్తాను, తన కోసం పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి ఇక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ ఎస్ఐతో, చూడండి ఎస్ఐ గారు, ఈ ఫోటోలో ఆవిడ మా అత్తయ్య, ఎక్కడ ఉన్నా తనని మీరు పట్టుకొని తీసుకురావాలి అని మహాలక్ష్మి అనగానే అప్పుడు ఎస్ఐ సరేనమ్మా ఫైల్ రాసివు అనగానే ఇక మహాలక్ష్మి వెంటనే ఆ ఫైల్ రాసి ఇస్తుంది. ఇక ఎస్ఐ చూడమ్మా, తొందరలోనే ఈవిడని పట్టుకొని మీకు అప్పచెప్తాం, మీరు కంగారు పడకండి, వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక మహాలక్ష్మి తన ఫోన్ నెంబర్ ఎస్ఐకి ఇచ్చి ఇంటికి వస్తుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తుంది. ఇక ఒకరోజు ఎస్ఐ మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు. ఎస్ఐ నుండి ఫోన్ రావడంతో మహాలక్ష్మి ఇదేంటి ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు, ఒకవేళ కన్నా వాళ్ళ అమ్మ దొరికిందా ఏంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఎస్ఐ గారు అనగానే అప్పుడు ఎస్ఐ చూడమ్మా మహాలక్ష్మి, మీరు ఒక ఆవిడ ఫోటో తీసుకొచ్చి ఆవిడని మీరు వెతకమని చెప్పారు కదా, ఆవిడ మాకు కనిపించింది, వెతికి తీసుకొచ్చాం, వెంటనే మీరొచ్చి తనని తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్నా తల్లి అక్కడ ఉండడం చూసి మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే తన దగ్గరికి వెళ్ళి మీరు కన్నా తల్లా అనగానే అప్పుడు ఆవిడ కొంచెం మతిస్థిమితం పోయినట్టు ఏదేదో మాట్లాడుతున్నట్టు మహాలక్ష్మికి కనిపిస్తుంది. ఇక మహాలక్ష్మి ఎస్ఐ గారు నేను తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఇక ఆవిడని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చేసరికి అందరూ మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే మహాలక్ష్మి కన్నా తల్లిని తీసుకొని ఇంటికి వస్తుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే మాధవ మాత్రం అమ్మా మహా ఎక్కడికి వెళ్ళావమ్మా ఈవిడ అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి అదేంటి పెద్ది అలా చూస్తున్నావు, ఈవిడెవరో మీకు తెలియదా, కన్న తల్లి, ఇన్ని రోజులు తను ఎక్కడ ఉందో మీకు తెలియదు, కానీ తన కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను, పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు ఈవిడని పట్టుకొచ్చారు అని చెప్పగానే
ఇక మాధవ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక కన్నా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నేనంటే నీకు ప్రేమ లేదా? అంత చిన్న ఏజ్లో నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసెలా వచ్చిందమ్మా అని కన్నా బాధపడుతూ ఉంటే, అప్పుడు ఆవిడ, ఎవరు బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటుంది. అది విన్న కన్నా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి, ఒరేయ్ కన్నా, తనకిప్పుడు మతిస్థిమితం సరిగ్గా లేదు. కొద్ది రోజులు ఆగిన తర్వాత ఆవిడే నిజం చెప్తుంది. నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక మహాలక్ష్మి వెంటనే ఆవిడతో, అవును, నీకు కన్నా ఉన్నాడు, మరి వాళ్ళ నాన్న ఎవరు? నువ్వు వాళ్ళ నాన్న దగ్గర ఉండకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? ఈయన నారాయణ కన్నా వాళ్ళ కన్న తండ్రా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ, లేదు, కన్నా వాళ్ళ నాన్న ఇతను కాదు, నన్ను మోసం చేసింది ఇతను కాదు, ఒక పెద్దాయన, డబ్బున్నాయన నన్ను మోసం చేశాడు. నన్ను ఎక్కడ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందోనని నన్ను రౌడీల చేత చంపించబోయాడు. నేనక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను అని చెప్పగానే అప్పుడు మహాలక్ష్మి, ఆయన ఎవరో నీకు గుర్తున్నాడా? ఆయనను చూస్తే నువ్వు గుర్తుపడతావా అని మహాలక్ష్మి అనగానే అప్పుడు ఆవిడ, చూడు, ఆయన ఫోటో నా దగ్గర ఉంది అని చెప్పి వెంటనే ఆయన, తాను కన్నా దిగిన ఆ ముగ్గురి ఫోటో తీసి మహాలక్ష్మి చూపిస్తుంది. ఇక అది చూసిన మహాలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే తన మనసులో, ఇదేంటి, మా నాన్న తన పక్కనున్నాడేంటి? అసలు మా నాన్న ఫోటో తీసి చూపిస్తుందేంటి? మా నాన్నకి తనకి ఏంటి సంబంధం అని చెప్పి ఇక మహాలక్ష్మి, ఏంటి పెద్ది, తను మా నాన్న ఫోటో తీసి చూపిస్తుంది అని మహాలక్ష్మి అనగానే అప్పుడు మాధవ వెంటనే ఆవిడ దగ్గరికి వచ్చి, చూడమ్మా, అతను నీకు ఏంటి సంబంధం? అతని దగ్గర నువ్వు ఫోటో దిగడం ఏంటి అని మాధవ అనగానే అప్పుడు ఆవిడ, చూడు బాబు, ఇతనే నన్ను మోసం చేశాడు. నేను వీళ్ళింట్లో పని మనిషిగా పని చేస్తూ ఉండేదాన్ని. ఇక వాళ్ళింట్లో వాళ్ళందరూ ఏదో టూర్కని 3-4 నెలలు అక్కడనే వెళ్ళిపోయారు. ఇక రోజు నేను పనికి వెళ్ళేదాన్ని. ఆ ప్రతాపు లలితమ్మ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇక నాకు దగ్గరయ్యాడు. ఎంత చెప్పినా వినకుండా నన్ను బలవంతంగా సొంతం చేసుకున్నాడు. నమ్మించి మోసం చేశాడు. నేను కడుపుతో ఉన్నానని తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడాను, కాళ్ళు పట్టుకున్నాను. కానీ ఎంత చెప్పినా వినలేదు. అంతేకాకుండా ఇక డబ్బిచ్చి నన్ను ఈ ఊరు వదిలి వెళ్ళిపోమ్మన్నాడు. నేను అతని మాటలు వినకపోవడంతో ఇక ఎలాగైనా తన కడుపులో బిడ్డ బయటికి వస్తే ఇక వాళ్ళ నాన్న నేనేనని తెలిసిపోతుందని నన్ను, నా కడుపులో బిడ్డని రౌడీల పెట్టి చంపించాలనుకున్నాడు. అందుకే నేను అతనికి భయపడి దూరంగా ఇక్కడికి వచ్చేశాను. తర్వాత కన్నా పుట్టాడు. కొద్ది రోజులకి కన్నాని తీసుకొని నేను ఎక్కడైనా వెళ్ళిపోదామని వెళ్తూ ఉండగా ఇక నేను ఈ పెద్దాయన చూసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నా వల్ల వీళ్ళ ఇంట్లో ఎన్నో సమస్యలు, కానీ అందరూ కూడా 4 రకాలుగా మాట్లాడుకున్నారు. ఇక నా వల్ల ఈ కుటుంబానికి పేరు రాకూడదు అనుకున్నాను. కానీ కన్నాని కూడా ఇక్కడే వదిలేశాను. ఎందుకంటే నాతో తీసుకువెళ్ళి కన్నాని నేను పోషించలేనని నాకు అర్థమైంది. వీళ్ళైతే కన్నాని వాళ్ళ సొంత తమ్ములలాగా చూసుకుంటారని తెలిసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను అని అనగానే ఇక ఆ మాటలు విన్న మహాలక్ష్మి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే, ఇదంతా చేసింది మా నాన్న ప్రతాప. అంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే అతనికి తప్పొచ్చింది. కానీ అతను మాత్రం ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఇక తనని చంపాలని చూశాడు. అటువంటి అతన్ని ఇక ఎప్పటికీ క్షమించలేను అని చెప్పి ఇక మహాలక్ష్మి వెంటనే ఆవిడని తీసుకొని పదపెద్ది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనగానే అప్పుడు మాధవ, అమ్మ వద్దమ్మా, ఇప్పుడు నిజం తెలిసింది కదా, కొద్ది రోజులయ్యాక ఏదో ఒకటి చేద్దాం, ఇప్పుడు వద్దమ్మా అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి, చూడు పెద్ది, మీరు నాతో వస్తారా? సరే, లేకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళి పోలీస్ కేసులో కంప్లైంట్ ఇస్తాను, ఆ ప్రతాప్ని అరెస్ట్ చేయిస్తాను. లేకపోతే నాకు తమ్ముడు కావలసిన ప్రతాప్ నన్ను వదిన అని పిలుస్తుంటే ఎంత బాధగా ఉందో తెలుసా అని చెప్పి ఇక మహాలక్ష్మి ఆవిడని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతాప్ మీద కేసు పెడుతుంది.
ఇక దాంతో పోలీసులు సరేనమ్మా వెంటనే అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఇక వెంటనే పోలీసులు ప్రతాప్ ఇంటికి వెళ్తారు. ప్రతాప్ గారు అని పిలుస్తూ ఉండగా ఇంతలోనే ప్రతాప్, ఆది, లలిత అందరూ కూడా బయటికి వస్తారు. ఇక వాళ్ళని చూసిన ప్రతాప్, ఏంటెస్ఐ ఇలా వచ్చారేంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి ప్రతాప్ గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రతాప్, ఏంటి ఎస్ఐ నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, నేనేం పని చేశానని అనగానే అప్పుడు ఎస్ఐ, మీకు తెలియదా ప్రతాప్ గారు, 20 ఏండ్ల కింద మీరు ఒక ఆవిడని నమ్మించి మోసం చేశారు, పెళ్లి చేసుకుంటానని చెప్పారు, తనకి కడుపు చేసి వదిలేశారు, అందుకే ఆవిడ ఇప్పుడు మీ మీద కేసు పెట్టింది, మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికే వచ్చాం అని చెప్పగానే ప్రతాప్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, అప్పుడు వెళ్ళిపోయినా ఆవిడ ఇప్పుడు వచ్చి కేసు పెట్టిందా అని అంటూ ఉంటే ఇంతలోనే లలిత ప్రతాప్ దగ్గరికి వచ్చి, ఏంటి మీరు మన ఇంట్లో పని చేసే ఆవిడని సొంతం చేసుకున్నారా, బిడ్డ పుడుతుందని తెలిసి తనని చంపబోయారా, ఇన్ని రోజులు మీరు ఎంతో పెద్ద మనిషి అనుకున్నాను, కానీ మీరు కూడా ఇలా చీపు బుద్ధులు చేస్తారని అస్సలు ఊహించలేదు, ఇంకా చూస్తారేంటెస్ఐ, ఇతన్ని తీసుకువెళ్ళండి అనగానే ఇక పోలీసులు అరెస్ట్ చేసి ప్రతాప్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. ఇక అక్కడ మహాలక్ష్మి ఉండడం చూసిన ప్రతాప్, ఇదంతా నీ వల్లే కదా, నీ వల్లే ఆవిడ తీసుకొచ్చి కేసు పెట్టించావు కదా అనగానే ఇక మహాలక్ష్మి, ఏంటి నానా నువ్వేం చెప్పావు, మనసుకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంటే తప్ప, మరి నువ్వేం చేశావు, నీకు మనసుకు నచ్చిన ఆవిడకి దగ్గరయ్యావు, మరి నేను కూడా చక్రిని పెళ్లి చేసుకున్నాను, అలాంటిది నా మీద కక్ష సాధించావు, నువ్వేదో నేరం చేసి అది నేను చేశానని చెప్తున్నావా, నీ మొహం చూడడానికి కూడా అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక మహాలక్ష్మి ప్రతాప్ చెంప పగలగొడుతుంది. అది చూసిన ప్రతాప్, చూడు నువ్విడన అయ్యుడని అడ్డం పెట్టుకొని నన్ను అరెస్ట్ చేయించావు, కానీ నేను వెంటనే బెయిల్ మీద విడుదలయ్యి బయటికి వస్తాను, తనును నువ్వు మీరిద్దరూ ఎలా బ్రతుకుతారో చూపిస్తాను, చూడు కన్నా ఇప్పుడు నా కొడుకని అందరికీ పరిచయం చేస్తే నీ ప్రాణాలు తీయడానికైనా నేను ఊరుకోను అనగానే అప్పుడు మహాలక్ష్మి, చూడు ఇంతసేపు నాకు ఐడియా రాంది, నువ్వు ఇప్పుడు ఐడియా చూయించావు, వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి అందరినీ పిలిపించి బిజినెస్ మ్యాన్లందరినీ రమ్మని ఆహ్వానమిచ్చి ఇక అందరి మీడియా ముందు నేను కన్నానే నా సొంత తమ్ముడు ప్రతాప్ మోసం చేసిన ఆవిడకి పుట్టినావిడ కొడుకు అని అందరికీ పబ్లిక్ చేశాను అని మహాలక్ష్మి అనగానే ఆ మాటలు విన్న ప్రతాప్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి కూతురువని ఇంతసేపు ఆలోచించాను, కానీ నా పరువు ప్రతిష్ట పోతుందంటే అస్సలు సహించను, కన్న కూతురువని కూడా చూడను అనగానే అప్పుడు మహాలక్ష్మి, ఎస్ఐ ఇంకా ఈయనతో మాటలేంటి, తీసుకువెళ్ళండి అనగానే ఇక ఎస్ఐ ప్రతాప్ని లోపలికి తీసుకువెళ్తాడు. ఈ విధంగా నారాయణ చెప్పిన ఫోటో ద్వారా కన్నా తన సొంత తమ్ముడని తెలుసుకున్న మహాలక్ష్మి నిజం తెలుసుకొని ప్రతాప్ చెంప పగలగొట్టిన మహాలక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.